వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. విజయవాడలోని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటరీ కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని, పీఎఫ్ కటింగ్స్ కూడా చేయలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ సర్వీస్ కంపెనీ జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సోమరాజు తమపై ఒత్తిడి తెస్తూ ఇతర సిబ్బంది పనులు కూడా చేయిస్తున్నాడని కార్మికులు పేర్కొన్నారు. పనిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, జీతాలు వచ్చే వరకు పనులు చేయాల్సిందేనని, లేకపోతే కొత్త వారిని తీసుకుంటామని హెచ్చరించారని కార్మికులు చెప్పారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కాదని, సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికులు విధులకు రాకపోవడంతో హాస్పిటల్లో అపరిశుభ్రత పెరిగే అవకాశం ఉందని, రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి పరిష్కారం చూపాలని రోగులు కోరుతున్నారు. చెల్లించాలి పీఎఫ్ ఈఎస్ఐ బకాయిలను, చెల్లించాలి పీఎఫ్ ఈఎస్ఐ బకాయిలను, కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ బకాయిలను స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే, స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. జీతాల విషయం 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో కూడా 1-2 నెలలు పిఎఫ్ వేశారు, అంతవరకు పిఎఫ్ వేయలేదు. మా 3 నెలలు బట్టి జీతం వేయలేదు. ఒకటి ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాడి నుంచి కూడా నెలాఖరు టైం గడుపుతున్నారే తప్ప అసలు అనేది ఏ విషయం చెప్పినా అసలు స్పందించట్లేదు. అది మాకు జీతాలు పడాలి, మాకు 3 నెలల జీతాలు వెంటనే పడాలి. పిఎఫ్ ఈఎస్సీ మొత్తం కట్ అవుతాయి, కానీ నెల 10వ తారీఖు జీతం వేస్తానని మాకు మద్దతు ఇవ్వాలి. 3 నెలల జీతం పడాలి. అలా అయితేనే మేము ఒప్పుకుండా అక్కడి నుంచి కాంట్రాక్టే వద్దు సార్. మాకు ఎవరు వచ్చినా కూడా పర్మనెంట్ చేయమన్నా చేయట్లేదు. ఆల్ వర్క్స్ వర్క్ మాదే అంటున్నారు. ప్రతి వర్క్ మేమే చేయాలి, ప్రతిది కూడా మాకు అవసరం లేదు. ప్రతి పని మేమే చేయాలంటున్నారు. చేయమనండి, మా కాంట్రాక్ట్ వద్దు, అసలు ఆకాశం చేయమనండి. అదేమో తిప్పలు మేము అక్కడే పడతాం. ఈ కాంట్రాక్ట్ వద్ద ప్రతిసారి నెలలు అనుకున్నారే సార్, మనం ఇంత చండాలం పని చేస్తున్నాం. ఈ సోమరాజు అనే వ్యక్తి సూపర్వైజరా? కాదండి, ఆయన ట్రాన్స్ఫర్ మామూలుగా లేదు సార్. వాళ్ళు ఎఫ్ఎన్ చేసే పని కూడా మాత్రం చేయమంటాడు ఆయన. ఆల్ ఓవర్ సర్వీస్ అంటే మీరే చేయాలి, మీరే చెందాలి. ప్రతి వారు కూడా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మా కాంట్రాక్ట్ వద్దు సార్, ఆఫ్కాస్ట్ చేయమనండి. కాంట్రాక్టే వద్దు మాకు, ఆఫ్కాస్ట్ చేస్తే మా డ్యూటీ మేము చేసుకుంటాం. ఇన్ని 15-16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, కానీ ఆరోగ్యశ్రీ డబ్బులు అన్నారు. సిస్టర్లు పడుతున్నాయి, ఎమ్మని వాళ్ళకి పడుతున్నాయి, అవి మాకు పడతలేదు. అదే లేదు. సూపరింటెండెంట్ సార్ దగ్గరికి వెళ్ళాం సార్, మాకు జీతాలు లేవని 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. సూపరింటెండెంట్ సార్ ఏమన్నారంటే, జీతాలకి మా దగ్గర రావాకండి, మాకు సంబంధం లేదు, మీరు పనులు చేయండి, మీరు ఆపొద్దు, ఆపితే బాగోదు, మిమ్మల్ని మీరు ఆగితే ఇంకోళ్ళు తీసుకొచ్చి పని చేస్తారు. అది ఆయన ఏమంటారు, సోమరాజు సార్ కూడా అంటున్నారు, మీరు జీతాలు చేసినప్పుడు ఇస్తారు, మీ పని మీరు చేయండి, మీరు పని లేకపోతే కుదరదు, మీరు ఆపితే మిమ్మల్ని లేకపోతే ఇంకోళ్ళు తీసుకొస్తారు అన్నారు. అందుకని సార్ మా డిమాండ్ ఏంటంటే, మాకు 3 నెలలు జీతాలు పడాలా, ఈఎస్పీఎఫ్ మొత్తం క్లియర్ అవ్వాలి, అప్పుడు మేము లెగుతాం, మా పని మేము చేస్తాం. నాకు నెల జీతం కావాలి సార్. సగం మంది ఒంటరి మహిళలు ఉన్నారు సార్ ఇక్కడ, ఒక్కరికి కూడా జీతం పడట్లా. ఈ నెల ఇంటి కట్టకపోతే సామాన్లు తీసేస్తుంది, కరెంట్ బిల్ తీయకపోతే కరెంట్ బిల్ కట్ చేస్తున్నారు, కేబుల్ లేకపోతే కేబుల్ కట్ చేస్తారు. ఎలా బతకాలి సార్ మేము? ఓన్లీ మాకు ఛార్జీలు లేవు అంతే. ఎలా బతకాలా, ఎలా తినాలా, ఏం చేయాలా? పెంట బియ్య అన్ని ఎత్తుతున్నాం, దేనికి? మా జీతాలు కావాలా, దానికోసం కూర్చున్నాం. ఎఫ్ఎన్ వాళ్ళ పని కూడా ఏదంటే ఆల్ సర్వీస్ అన్ని ఒప్పుకున్నారు అన్నారు. ఎఫ్ఎన్ వాళ్ళ పని కూడా మాతో ఎగుతున్నారు. మాకు ఏం లేదు సార్, దయచేసి మాకు కావాల్సినవి మాకు కావాలి. అది 3 నెలల జీతము ఈఎస్పీఎఫ్ మొత్తం క్లియర్ చేయమని మా డ్యూటీ మేము చేస్తాం. అవసరమైతే 2 గంటలు ఎక్స్ట్రా కూడా చేసి వెళ్తాం, ఎక్కడెక్కడ ఆపితే. అది అండి, మేము కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్ చేస్తున్నాము. ఇక్కడ మేము 200 మంది దాకా ఉంటాము. కాలేజీ డెంటల్ వరకు కూడా ఉన్నారు ఇక్కడ. మాకు 3 నెలలు కావాల్సిన జీతాలు ఇంకా ఇవ్వట్లేదు. ఈఎస్ఐపీఎఫ్ కూడా పెండింగ్లోనే ఉంది. ఏది మాకు అమలు చేయట్లేదు. ఏ రోజున వేస్తామని కూడా కరెక్ట్గా మాకు చెప్పట్లేదు. అందుకని మేము ఈ రోజున రోడ్డు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క ఒంటరిగా ఉన్న మహిళల్లో కష్టపడుకుంటేనే ఇంట్లో తినే పరిస్థితి మాకు. అటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి
కార్మికులుగా ఇక్కడ చేస్తున్నప్పుడు మాకు 3 నెలలు జీతాలు ఆపడం అనేది కరెక్ట్ కాదని గవర్నమెంట్ వారు స్పందించాలని మేము అడుగుతున్నాం. ఇదివరకు కూడా మీకు జీతాలు ఇచ్చినట్లేరు, అప్పుడు కూడా ధర్నాలు చేశారా? అప్పుడు కూడా ధర్నాలు చేసామండి, అప్పుడు కూడా జీతాలు ఇవ్వలేదు. నెల ఇదే పరిస్థితి. ఈ కాంట్రాక్ట్ ఆల్ సర్వీస్ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మాకు ఏ రోజు కరెక్ట్గా ఏ నెల కూడా జీతాలు వేసిన పరిస్థితి లేదు. ఆ విషయంలో గవర్నమెంట్ స్పందించాలి. లేకపోతే లేదు, ఇళ్లలో వచ్చి సామాను ఇళ్లలో వచ్చి అద్దుకున్న వాళ్ళని గిరాట్లు వేస్తున్నారు సామాను. ఏ పరిస్థితిలో రావాలి మేము? అధికారులు సూపరింటెండెంట్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము, ఆర్ఎంఓ మేడం దగ్గరికి వెళ్ళాము, డిఎంఈ దగ్గరికి వెళ్ళాము. మేము అధికారులు కలిసి కూడా మేము ఈ పరిస్థితికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. మాకు సిఐటి యూనియన్ వారి దండతో మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు మీ డిమాండ్లు ఏంటి? ఇప్పుడు కరెక్ట్గా మా డిమాండ్లు జీతాలు వేయాలండి, ESIPF కట్టాలి, అది సకాలంలో మాకు జీతాలు వేయాలి. మాకు కాంట్రాక్ట్ వచ్చిన కొత్తలో మాకు 10వ తారీఖున వేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. 10వ తారీఖు కాదు కదా, 2 నెలలు దాటిపోయి 3వ నెల కూడా వెళ్ళిపోతున్నా కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పిఎఫ్ ఎప్పటి నుంచి కట్టట్లేదు? పిఎఫ్ 1 నెల కట్టారు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత, కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత 3 నెలలు పెండింగ్. ఈ కాంట్రాక్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 నెలలు పెండింగ్. కాంట్రాక్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడ 7 నెలలు. 7 నెలలకు ఒకసారి పిఎఫ్ కట్ చేసుకున్నారు. కట్టారు మాకు పిఎఫ్. మా జీతాలు కూడా 13,800 వేస్తున్నారు అంతే. అది కూడా మా సగానికి సగం కోసేసి పోయేటమంటే సెలవు పెట్టామనుకోండి, ఒక సెలవు కట్టు. అసలు జీతం ఎంత వేస్తున్నారో తెలియదు. మాకు వేసే జీతాలు కూడా కరెక్ట్గా ఇన్ని రోజులు చేసాము, ఇంత జీతం అని వేయటం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు అంతే జీతాలు.